రాధే రాధే అందరికీ. సో, మనం నాకోలో ఫ్రోజన్ లేక్ చూసి స్టార్ట్ అయ్యాం కదా! ఇప్పుడు టాబో అయితే రీచ్ అయ్యాము. అండ్ టాబోలో మేమున్న ప్లేస్ ఇదే. సో, ఇది హోమ్ స్టే అందుకే ఇలా ఇల్లులాగుంది. ఇక్కడ ఇవి ఆర్ట్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ అవర్ రూమ్. కొంచెం మెస్ ఉంది, ఇగ్నోర్ చేయండి. ఫుల్ రూమ్ టూర్ కావాలైతే యూ కెన్ చెక్ మై లాంగ్ వీడియో. సో, రాత్రి మేము రీచ్ అయ్యాము. అండ్ రాత్రి డిన్నర్ చేసి ఇక్కడ ఇలా డిన్నర్ ఇచ్చారు. అన్నం, కూర అదంతా బేసిక్. తినేసి పడుకున్నాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడే చేసాము. ఇలా ఇక్కడ టాబోలో స్పెషల్ ఇలా బన్ ఉంటాయి. బ్రెడ్ లాగానే ఉంది. అండ్ టాబోలో మెయిన్ ఇదే మానెస్ట్రీ. సో, ఇదే చూడడానికి మేము కూడా స్టార్ట్ అయ్యాము. మేమున్న స్టే నుంచి ఇది జస్ట్ 100 మీటర్స్ దూరమే. అంటే బై వాక్ వెళ్ళాము. అండ్ ఇవన్నీ ఇక్కడ యాపిల్ ఫార్మింగ్ అవుతుంది కదా! సో, మేము చూసాము. బట్ యాపిల్స్ అయితే ఇప్పుడు సీజన్ కాదని లేవు. ఓన్లీ నాకు ఒక చిన్న యాపిల్ కనిపించింది అంతే. అండ్ ఇక్కడ ఇదంతా అదే. ఇది మెయిన్ మానెస్ట్రీ అండ్ దట్ ఈస్ ద మెయిన్ స్టాచ్యూ. సో, అక్కడ కొన్ని పిక్స్ దిగాము. అండ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడంతా సరౌండింగ్. ఇక్కడ స్నో ఉంటే ఇంకా మొత్తం మౌంటైన్స్ అన్ని స్నోతోనే ఫిల్ అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు ఇంకా స్నోఫాల్ అవ్వలేదని ఇలా మీకు ఖాళీగా కనిపిస్తున్నాయి. అండ్ మేము మార్నింగే చూసాం కదా! సో, ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువ లేదు మా పక్కనే అని మేము తొందరగానే చూసాము. సో, ఇక్కడ ఇది ఆ మానెస్ట్రీ పక్కకే ఇలా మడ్ హౌస్ అని ఉంటుంది. మొత్తం మట్టితోనే చేసింది ఉంటుంది ఇదంతా. సో, ఇది ఆల్మోస్ట్ లైక్ 1000 ఇయర్స్ అగోది ఉందంట. ఎగ్జాక్ట్ నంబర్ అయితే నాకు తెలీదు. బట్ రఫ్‌లీ 1000-1200 ఇయర్స్ అగోది ఉందని చెప్పారు. సో, ఇదంతా మట్టితోని చేసిందే. ఇక్కడ మాంక్స్ ఎవరైతే ఉంటారు కదా! వాళ్ళిక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళని చెప్పారు. సో, ఇక్కడ లోపటికైతే మనకు కెమెరా అలౌడ్ లేదు. లోపల కూడా చాలా బాగుంది. లైక్ మొత్తం ప్రశాంతంగా ఇంకా వాళ్ళ దేవుళ్ళు బుద్ధాస్ అవన్నీ పెట్టినవి ఉన్నాయి. సో, ఇక్కడైతే కెమెరా అలౌ లేదని చెప్పారు. సో, నేను కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఇక్కడ నుంచే లోపలికెళ్తే లైట్స్ ఉండేవి అక్కడ. 0 లైట్ ఉంటుంది. అండ్ ఇది అక్కడే ఉన్న మౌంటైన్స్‌లో కేవ్స్ ఉన్నాయి. సో, మనం కొంచెం ట్రెక్ చేయాల్సొస్తుంది. కెన్ యూ బిలీవ్ ఇదంతా మనకు మౌంటైన్ పైన ఉంది. ఎలా ఉంది కేవ్స్ అంతా. ఇక్కడ కూడా వాళ్ళు ఉండి మెడిటేషన్ చేసేవాళ్ళంట. సో, మెడిటేషన్‌కి ప్రశాంతతనే కావాలని వాళ్ళు ఎలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారో చూడండి. అసలెవరు బిలీవ్ చేయరు ఇది మౌంటైన్‌లో ఉందంటే. ఇంత బాగా కేవ్స్ ఉన్నాయంటే. సో, ఇది కూడా మస్ట్ వాచ్. బట్ యూ హావ్ టు ట్రెక్. ఆ స్నోలో అంత చలిలో ఇది ట్రెక్ చేసి చూడాలి. సో, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా చూసుకొని మేము కిందికే వెళ్ళాము. వ్యూ ఎలా ఉంది ఇక్కడ నుండి. సో, టాబో కూడా ఫినిష్ చేసుకొని ఇప్పుడు మేము కాజా కోసం స్టార్ట్ అయ్యాము. సో, కాజాలో ఏమేమి ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్.